కర్ణాటక రాష్ట్రం కొప్పల్ జిల్లాలోని గంగావతి ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. గత ఏడాది మార్చి 6వ తేదీ రాత్రి హంపి సమీపంలోని సనాపూర్ లేక్ దగ్గర జరిగిన లైంగిక దాడి, హత్య కేసులో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది. జడ్జి సదానంద నాగప్ప నాయక్ ఈ కేసును రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేటగిరీలోకి చేర్చి నిందితులు ఈ సమాజంలో బతికే అవకాశమే కోల్పోయారని చెప్పారు. భారతదేశంలో గత 26 ఏళ్లలో కేవలం 6 నుండి 7 మందికే మరణశిక్ష అమలైన నేపథ్యంలో ఈ తీర్పు ప్రాధాన్యతను సంతరించుకుంది. హంపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రక ప్రదేశం. విజయనగర సామ్రాజ్య శిథిలాలు, ఆలయాలు, ప్రకృతి సౌందర్యంతో ఆకర్షించే ఈ ప్రాంతం ఏటా లక్షలాది స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకుంటుంది. సనాపూర్ లేక్ హంపికి సమీపంలో తుంగభద్ర ఎడమ కాలువ స్టార్ గేంజ్ కు ప్రసిద్ధి. అయితే ఇలాంటి శాంతియుత ప్రదేశంలో జరిగిన దారుణ ఘటన భారత టూరిజం ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపింది. పర్యాటకులు భయాందోళనకు గురవుతున్నారు, ముఖ్యంగా విదేశీ మహిళలు. గత ఏడాది మార్చి 6వ తేదీ రాత్రి హంపిలోని అనేగుండి ప్రాంతంలోని ఒక హోమ్ స్టేలో బస చేసిన 5గురు వ్యక్తులు స్టార్ గేజింగ్ మరియు మ్యూజిక్ వినటానికి సానాపూర్ లేక్ దగ్గరకు వెళ్లారు. వారిలో 27 ఏళ్ల ఇజ్రాయెల్ మహిళ, 29 ఏళ్ల భారతీయ మహిళ, సదర్ హోమ్ స్టే యజమాని, 23 ఏళ్ల అమెరికన్ యువకుడు డానియల్ పిటాస్, మహారాష్ట్రకు చెందిన పంకజ్, 26 ఏళ్ల ఒడిశా యువకుడు బిభాష్ కుమార్ నాయక్ ఉన్నారు. ఆ క్రమంలో అదే దారిలో బైక్ పైకి వెళ్తున్న మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు మలేష్ అలియాస్ హుండిమల్ల, సాయి అలియాస్ చైతన్య సాయి, శరణప్ప అలియాస్ శరణ బసవరాజ్ వీళ్లను చూసి ఆగారు. మొదట పెట్రోల్ అడిగినట్లు నటించి తర్వాత డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వకపోతే కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ముగ్గురు పురుషులను లోతైన కాలువలోకి తోసేశారు. 2 మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డారు. వాళ్ల విలువైన వస్తువులతో పాటు నగదు దోచుకున్నారు. ఇక ఈ దుర్ఘటనలో డానియల్, పంకజ్ ఈత కొట్టి బయటపడి గంగావతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు చేరుకొని సహాయం కోరారు. అయితే బిభాష్ కుమార్ నాయక్ గాయాలతో నీటిలో మునిగి మరణించాడు. అతడి శవం మరుసటి రోజు మల్లాపూర్ పవర్ హౌస్ గేట్ దగ్గర లభించింది. స్థానికులు అప్రమత్తమై రావడంతో నిందితులు పారిపోయారు. గాయపడిన మహిళలను కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన భారతదేశంలో మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. 2022లో 31,516 లైంగిక దాడి కేసులు నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది 2021తో పోలిస్తే 20% పెరిగింది. అయితే చాలా కేసులు నమోదు కావు. ఇలాంటి ఘటనలు విదేశీ పర్యాటకుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా జార్ఖండ్లో స్పానిష్ మహిళపై దాడి, గోవాలో ఐరిష్ మహిళ హత్య వంటి ఇటీవలి కేసుల తర్వాత ఈ భయం మరింత పెరిగింది. కొప్పల్ పోలీసులు త్వరగా స్పందించి 6 టీములు ఏర్పాటు చేశారు. 48 గంటల్లో మల్లేష్ మరియు సాయిని గంగావతిలో అరెస్ట్ చేశారు. శరణపును వారంలో తమిళనాడులో పట్టుకున్నారు. దర్యాప్తు 11 నెలలు సాగింది. 750 పేజీల ఛార్జ్ షీట్ మే 30, 2025న సమర్పించారు. సాక్షుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్, మెడికల్ DNA రిపోర్టులు, సీసీటీవీ ఫుటేజ్తో కేసు బలపడింది. నిందితులకు గతంలో క్రిమినల్ రికార్డు ఉంది. వారి లాయర్లు పేదరికం, విద్య లేకపోవడం వంటి కారణాలు చూపించి శిక్ష తగ్గించాలని వాదించారు. కానీ కోర్టు దాన్ని తిరస్కరించింది. నిందితుల సామాజిక నేపథ్యం, జైలు ప్రవర్తన, మానసిక స్థితి రిపోర్టులు పరిశీలించిన తర్వాత మరణశిక్ష విధించింది. ఫిబ్రవరి 6, 2026న నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు ఫిబ్రవరి 16న శిక్ష ప్రకటించింది. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103(1) కింద హత్య, లైంగిక దాడి, అటెంప్ట్ టు మర్డర్, రాబరీ ఛార్జీలు రుజువయ్యాయి. జడ్జి ఈ ఘటనను అత్యంత దారుణమైనదిగా వర్ణించి పర్యాటకులపై ఇలాంటి నేరాలు సమాజ భద్రతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. ఇక ఈ తీర్పు కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లొచ్చు. ఈ తీర్పును స్థానికులు, పర్యాటక వర్గాలు స్వాగతించాయి. ఐజీపీ డాక్టర్ హర్ష్ పిఎస్ ఇది పర్యాటకులపై నేరాలకు బలమైన సందేశమని చెప్పారు. కర్ణాటక పోలీసులు స్వదేశీ, విదేశీ పర్యాటకుల భద్రతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇజ్రాయెల్ మీడియాలో ఈ తీర్పును సానుకూలంగా ప్రస్తావించారు. న్యాయం జరిగిందని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఘటన వల్ల హంపి టూరిజం తీవ్రంగా దెబ్బతింది. పర్యాటకుల సంఖ్య క్షీణించింది. స్థానిక వ్యాపారాలు నష్టపోయాయి. హంపి వరల్డ్ హెరిటేజ్ ఏరియా మేనేజ్మెంట్ అథారిటీ సేఫ్టీ మేజర్లు పెంచాలని డిమాండ్లు వచ్చాయి. ఇక న్యాయవాదులు, సామాజికవేత్తలు ఇలాంటి నేరాలకు కఠిన శిక్షలు అవసరమని చెప్తున్నారు. ఈ కేసు ద్వారా మరణశిక్షపై చర్చ మళ్లీ ఊపందుకుంది. కొందరు కఠిన శిక్షలు నేరాలను అరికడతాయని, మరికొందరు సంస్కరణకు అవకాశం ఇవ్వాలని వాదిస్తున్నారు. పేదరికం, విద్యారాహిత్యం వంటి సామాజిక సమస్యలు నేరాలకు కారణమవుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఈ దారుణ ఘటనలో న్యాయం జరిగిందని అంతా అంగీకరిస్తున్నారు. ఈ తీర్పు భారత న్యాయ వ్యవస్థలో వేగవంతమైన దర్యాప్తు, విచారణలకు ఉదాహరణగా నిలుస్తుంది. పర్యాటక ప్రాంతాల్లో భద్రత పెంచడం, మహిళల రక్షణకు ప్రాధాన్యత ఇవ్వటం అవసరమని ఈ ఘటన మనకు గుర్తు చేస్తుంది.